ఈ పేపర్ గురించి చెప్తాను చూడండి. కుప్పకల్ గ్రామంలోని తిమ్మప్ప స్వామి దేవాలయానికి సంబంధించి దాదాపు 40 గోవుల్ని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అనేటువంటి పూజారి చివరికి కళేవరాలకు అమ్ముకున్న మాట వాస్తవం కాదా? ఆ అనుచరుడు ఒక్కడే ఓట్లేస్తే గెలిచాడా? గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీ కార్యకర్తలు ప్రజలు ఓట్లేస్తే గెలిచారా సాయి ప్రసాద్ రెడ్డి అని ప్రజలు సూటిగా అడుగుతా ఉన్నారు. ఈ పేపర్ లో చెప్తా, ఇది అయిపోయి చెప్తా. దీంట్లోంచి ఈ 40 ఆవులు నమ్మితే ఈ 40 ఆవులు నమ్మితే 10 లక్షల రూపాయలు వచ్చినాయంట. 10 లక్షల రూపాయలు వస్తే ఆయన వచ్చి చెప్పినాడంట, ఆ గ్రామ పూజారి వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్పాడంట, 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఎమ్మెల్యే దగ్గర పెట్టినాను, మిగతా డబ్బులు ఏడున్నాయో తెలియదని ఎంతమంది అడిగినా పట్టించుకోవట్లేదంట. వెంటనే ప్రజలంతా ఇక్కడ కోరుకునేది చూడండి, మీరు ఎమ్మెల్యే అవుతారండి, మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దుర్మార్గుల నుంచి డబ్బులు కక్కించి జైలుకి పంపించేయండి అని చెప్తా ఉన్నారు. అలాగే దేవాలయాన్ని కాపాడుకోండి, వీలైతే అక్కడ కళ్యాణ మండపం కూడా కట్టండి అని గ్రామస్తులటువంటి డిమాండ్. మీ కోరిక 100% తీరుస్తా, ఏమి కంగారు లేదు. బియ్యం కూడా ఇవ్వట్లేదన్నారు, బియ్యం దొంగలు ఉంటారు. అయ్యా ఇప్పుడు కుప్పగల్ గ్రామంతో పాటుగా ఆదోని ప్రజలందరూ కూడా నేను ఒకటే సందేశం ఇస్తా ఉన్నా. సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలుండి ఆయన అనుచరులంతా కూడా ముఠాలాగా ఏర్పడి ఇట్లాంటి పనులు మీ ఊర్లోనే కాదు అన్ని ఊర్లలో చాలా దొంగ పనులు చేసినాడు, చాలా దరిద్రమైన పనులు చేసినాడు, చెప్పుకోలేని పనులు చేసినాడు. కొంతమంది పేపర్లు రాసిస్తున్నారు, కొంతమంది రాయలేకపోతున్నారు, కొంతమంది సీక్రెట్ గా వచ్చి నాకు పేపర్లు ఇస్తా ఉన్నారు, మా నాయకులకి అందరికీ ఇస్తా ఉన్నారు. ఆదోని ప్రజలకందరికీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, నేను 22 రోజుల్లో ఎమ్మెల్యే కాబోతా ఉన్నా. అయిన వెంటనే ఏమి ఇబ్బంది ఏం లేదు. ఈ 10 సంవత్సరాల్లో సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా చేసినటువంటి దుర్మార్గాల మీద, వాళ్ళ అనుచరులు చేసినటువంటి కబ్జాల మీద, వాళ్ళు చేసినటువంటి ఇబ్బందుల మీద, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, నాయకులు పెట్టినటువంటి దొంగ కేసుల మీద ఎన్ని కేసులు పెట్టారండి? ఎవడన్నా నోరెత్తి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేది, ఏమంటూ SC ST కేసులు పెట్టేది, వాళ్ళు ఊరికే జైలుకి పంపించేది. ఎంత ఇలాగ బెదిరించి ఎందుకంటే ఈ ఊర్లో 2 మీద కేసు పెడితే మిగతా వాళ్ళంతా నోరు మూసుకుంటారా అనుకుంటాడు ఆయన. అయిపోయింది, ఆ రోజులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, అయిపోయింది. ఇంక 20 రోజుల్లో అయిపోతుంది ఆ పని కూడా. ఈ కేసులన్నింటినీ కూడా అక్రమంగా పెట్టిన కేసులన్నీ కూడా తిరగదోడదాం, వాళ్ళందరినీ కూడా స్వేచ్ఛనిస్తాం, ఆ కేసులని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. కార్యకర్తల్ని, నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించిన కార్యకర్తల్ని, నాయకులందరినీ కాపాడుకుంటామని మీకు హామీ ఇస్తా ఉన్నా. భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు చేసినటువంటి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణ చేస్తాం. ఎవడెవడైతే డబ్బులు మింగేసి కడుపులో పెట్టుకున్నాడో అవన్నీ కక్కిస్తాం, ఏమి అందరినీ కక్కిస్తాం. వాళ్ళు చెప్పండి, ఎవడైతే ఈ గోమాతలు నమ్ముకొని పూజారి వేషంలో, వైఎస్ఆర్సీపీ వేషంలో నేనున్నాను కాబట్టి, మా ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఏమీ చేయలేరన్నా చెప్తా, ఆడికి చెప్పండి, ఆ చెట్టుకు కట్టేస్తానని చెప్పండి. ఏ మొహమాటం లేదు. గ్రామస్తులందరూ కలిసి వాడి చెట్టుకు కట్టేద్దాం, తర్వాత ఎవడో చిడిపించుకుంటాడో నేను చూసుకుంటాను. నేను అడ్డం ఉంటే, నేను మీ ఊర్లో ఉంటే నన్ను దాటుకునే మీ దగ్గరికి రావాలా, ఏమి భయపడేది లేదు. అయ్యా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మీ అనుచరులకు అందరికీ చెప్పు, తాటాకు చెప్పుడకు బెదిరేవాడు కాదు పార్టీ, ఏం పట్టించుకోము. ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూసా ఈ దేశంలో. నేను భారతీయ జనతా పార్టీలో జాతీయ కార్యదర్శిగా రక్షణ రంగానికి సంబంధించిన ఒక ప్రముఖమైన సంస్థలో డైరెక్టర్ గా నరేంద్ర మోదీ గారిని నియమించిన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల్లో రాజకీయాలు చేశాను, ఎంతో మంది రౌడీలు చూశాను, ఎంతో మంది పెద్ద పెద్ద గూండాలు చూసినావు. నువ్వెంత ఇంత పుల్లు ఉన్నాయి, నిన్ను అట్లా తీసి పడేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. తోక జాడించద్దు, ప్రజల జోలికి రావద్దు, ఇంకా ఆపే నీ అక్రమాలు గాని, అన్యాయాలు గాని, కబ్జాలు గాని, గూండాగిరి గాని, బెదిరించడం గాని, పోలీస్ కేసులు గాని ఇంకా ఆపేయాలని సాయి ప్రసాద్ రెడ్డికి వాళ్ళ అనుచరులకి హెచ్చరిస్తా ఉన్నా. అందరూ కూడా
నేను ఇన్ని పనులు చేసి పెడతా, నేను ఆ రాక్షసుడితో పోట్లాడతా, నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు చేయాల్సింది మాత్రం ఒకటి ఉంది, 2 చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించండి. 2 చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించండి, నాకు ఓటేయండి. మీ పనులని నేను చేసి పెడతా. మీ ఇంట్లో డబ్బులు అడగట్లా, మీ ఆస్తిలో వాటాలు అడగట్లా, నా కోసం ఇది అనట్లా, నా వెనకాల నిలబడి ఫైటింగ్ చేయమనట్లా, ఏం అడగట్లా. మిమ్మల్ని అడుగుతుంది ఒకటే, మీరు మీ కుటుంబ సభ్యులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు అందరూ కూడా ఈ గ్రామంలో 2 చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించండి. నాకు కమలం గుర్తు మీద ఓటేయండి. మీకు అలవాటు అయి ఉంటది, ఇప్పటికే సైకిల్ గుర్తుకు ఓటేసే అలవాటు ఉంది. కానీ నా గుర్తు ఏ గుర్తు? ఏం గుర్తుది అక్క? ఏం గుర్తు అక్క? అమ్మా ఏం గుర్తు? కమలం గుర్తు కనపడితే దబదబా గుద్దేయండి. మిగతావన్నీ నేను చూసుకుంటానని మీకు హామీ ఇస్తా. ఎండలో నిలబెట్టినందుకు నన్ను క్షమించాలి, ఇబ్బంది పడద్దండి. నేను తొందరగా ముగిస్తాను. నేను చెప్పాలంటే ఇంక చాలా చిట్టా ఉంది చెప్పడానికి. నేను రోజు ఏ గ్రామానికి పోయినా పోయే గ్రామం మీద పూర్తిగా చదువుకొని అక్కడ ఎవరెవరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినారు, ఏం చేశారు, అక్కడున్న సమస్యలు ఏంటి, ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలన్నీ బుక్కులో రాసుకుంటా ఉన్నా గ్రామాలు. ఇవన్నీ తీరుస్తా. ఇవన్నీ చెప్పడానికి చాలా టైం పడుతుంది మీకు అందరికి కూడాను. ఏం ఇబ్బంది లేదు. మిమ్మల్ని ఎండలో నిలబెడతా ఉన్నాను, ఏమనుకోవద్దండి. తప్పనిసరిగా మీరు ఎలక్షన్ లో ఇక్కడ మెజారిటీ తెస్తారా? ఈ ఊర్లో మెజారిటీ ఇస్తారా లేదా?